మమతా బెనర్జీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ బంగ్లాదేశ్ లింకు అసలు నిజమేనా? వెస్ట్ బెంగాల్ రాజకీయాలంటే ఒకప్పుడు లెఫ్ట్ పార్టీ లావా, కానీ ఆ ఎంటైర్ గేమ్ని మార్చేసిన ఒక్క మహిళ మమతా బెనర్జీ. సాధారణ నాయకురాలుగా మొదలై ఈరోజు బెంగాల్ని ఏళ్లుగా రూల్ చేస్తున్నారు. కానీ ఆమెపై వచ్చిన కాంట్రవర్సీస్ మాత్రం దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. బంగ్లాదేశ్ బార్డర్ ఇష్యూ, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎలిగేషన్స్, పొలిటికల్ వైలెన్స్. అసలు మమత నిజంగా మిస్టేక్ చేశారా, లేక అపోజిషన్ ఇదంతా ఓవర్గా చూపిస్తుందా? ఈ పూర్తి వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోతే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 2011లో బెంగాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి సీఎం అయ్యారు. అది బెంగాల్ రాజకీయాల్లో పెద్ద సంచలనం. కానీ పవర్ పెరిగిన తర్వాత విమర్శలు కూడా పెరిగాయి. ఆమెపై వచ్చిన బిగ్గెస్ట్ ఎలిగేషన్స్ ఏంటంటే బంగ్లాదేశ్ బార్డర్ ఇష్యూ. బీజేపీ నాయకులు చాలాసార్లు ఏమన్నారంటే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది, దానిపై బెంగాల్ ప్రభుత్వం స్ట్రిక్ట్గా పనిచేయడం లేదని వాళ్ళు చెప్పే రీజన్స్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, బార్డర్ ప్రాంతాల్లో ఫేక్ డాక్యుమెంట్స్, స్మగ్లింగ్, వైలెన్స్ లాంటి ఇష్యూస్ కూడా చాలాసార్లు వార్తల్లో వచ్చాయి. ఇంకో పెద్ద కాంట్రవర్సీ పొలిటికల్ వైలెన్స్. ఎలక్షన్ టైంలో క్లాసెస్, అటాక్స్, మర్డర్ బెంగాల్లో చాలాసార్లు కనిపించాయి. ఆపోజిషన్ పార్టీలు ఏమంటున్నాయంటే బెంగాల్ పాలిటిక్స్ డేంజరస్ స్టేజ్కి ఎప్పుడో వెళ్ళిపోయింది. అలాగే కరప్షన్ అలిగేషన్స్ కూడా టీఎంసీ ఇమేజెస్కి డ్యామేజ్ చేశాయి. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్, లోకల్ లీడర్స్ కాంట్రవర్సీస్, మనీ స్కామ్ అలిగేషన్స్ ఇవి ఆపోజిషన్కి పెద్ద వెపన్ అయ్యాయి. కానీ మమతా సపోర్టర్స్ మాత్రం మరోలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఉమెన్స్ వెల్ఫేర్ స్కీమ్స్, హెల్త్ ప్రోగ్రామ్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ ఇవన్నీ బెంగాల్ని ఇంప్రూవ్ చేశాయని చెబుతున్నారు. అందుకే ఇప్పటికీ మమతా బెంగాల్లో పవర్ఫుల్ లీడర్గా కనిపిస్తున్నారు. కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మమతా బెనర్జీ నిజంగా బెంగాల్ని డెవలప్ చేశారా, లేక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ప్రాబ్లమ్స్ పెంచారా? బంగ్లాదేశ్ ఇష్యూ నిజంగా థ్రెట్టా, అది కేవలం పొలిటికల్ నేరేటివ్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.